వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనీకి సంబంధించి మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మ్యూచువల్ ఫండ్లో పెడితే డబ్బులు ఉంటాయో పోతాయో తెలీదు, అదే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి కదా, మినిమం గ్యారంటీ ఉంటుంది కదా అని చెప్పేసి తను క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ మంచిదే, తప్పేం లేదు. కానీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, గోల్డ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనే ఒక పాయింట్ మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు, బిఎస్సి సెన్సెక్స్ అనేది 1979లో స్టార్ట్ అయింది. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. ఆ రోజున మార్కెట్ పాయింట్స్ 100 పాయింట్స్. ఇదే 1979లో గోల్డ్ రేట్ వచ్చేసి 937 రూపాయలు 10 గ్రాములు, 24 క్యారెట్ 10 గ్రాములు 937 రూపాయలు. ఈ రోజున సెన్సెక్స్, సో ఆ రోజున 100 రూపాయలతో స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈ రోజున 76,190 పాయింట్స్ ఉంది. 100 పాయింట్ల నుంచి 76,190 పాయింట్స్కి వచ్చింది. సో 79 నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా 46 ఏళ్ళు. గోల్డ్ ఆ రోజున 937 రూపాయలు ఉన్న గోల్డ్ ఈ రోజున 82,810 రూపాయలు ఉంది. ఈ గోల్డ్ ఎంత శాతం పెరిగింది? 88 రెట్లు పెరిగింది. 88 రెట్లు పెరిగింది. ఆ రోజులు 937 రూపాయల చొప్పున ఉన్నది. సో ఈ రోజున 88 రెట్లు పెరిగి 82,000 దగ్గర ఆగింది. అదే మనం బిఎస్సి సెన్సెక్స్ ఎంత పెరిగింది? ఆ రోజు 100 రూపాయలు ఉన్నది, ఈ రోజున 761 రెట్లు పెరిగింది బాస్. 100 పాయింట్లు ఉన్నది, 761 రెట్లు పెరిగింది. 88 రేట్లు ఎక్కువ, 761 రేట్లు ఎక్కువ. సేమ్ ఇదే 46 సంవత్సరాలు. సో దీన్ని మనం సిఏజిఆర్ అంటే అసలు ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనే ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, ఆ క్యాలిక్యులేటర్లో ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ సెన్సెక్స్ తీసుకుందాం. సెన్సెక్స్ ఎంత స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉంది? 100 పాయింట్లు ఉంది. ఈ రోజున 76,190 పాయింట్లు ఉంది. ఎన్ని సంవత్సరాలు? మొత్తం 46 సంవత్సరాలు. ఈ 46 సంవత్సరాల్లో మొత్తం ఎంత రిటర్న్స్ ఇచ్చినట్టు? 15.52 రిటర్న్స్ ఇచ్చింది మన మ్యూచువల్ ఫండ్ సెన్సెక్స్. సెన్సెక్స్ అంటే మ్యూచువల్ ఫండ్ అన్నట్టు. మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా అందులోనే పెడతాం కదా, స్టాక్స్లోనే పెడతాం కదా. సో మ్యూచువల్ ఫండ్ ఎంత పెరిగినట్టు? 15.52. ఇదే గోల్డ్ చూద్దాం. గోల్డ్ 79లో ఎంత ఉంది? 937 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 82,810. సో ఈ 46 సంవత్సరాల్లో దీని యావరేజ్ రిటర్న్ ఎంత ఉంది? 10.23. మ్యూచువల్ ఫండ్ తగ్గుతుంది, పెరుగుతుంది. గోల్డ్ రేట్లు కూడా తగ్గినాయి, పెరిగినాయి. దాదాపుగా 2008 నుంచి 2012 వరకు కావాలా అసలు గోల్డ్ రేటు పెరగడం కన్నా 6 సంవత్సరాలు తగ్గుతూ వెళ్ళిపోయింది. ఒక్కోసారి పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ 40 సంవత్సరాల రన్లో దాని రిటర్న్స్ చూడండి. ఒకటేమో 88 రెట్లు పెరిగితే ఇంకోటేమో 760 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తోటి ముందుకెళ్దాం. 79లో 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొన్నారు. 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొన్నారు. ఇప్పుడు ఈ 46 సంవత్సరాల తర్వాత యావరేజ్గా దాని 10% చేంజ్ గ్రోత్ ఉంది కదా, ఈ గ్రోత్ ప్రకారం ఈ 1,00,000 రూపాయలు కాస్త ఈ 88 రేట్లు పెరుగుతూ దాదాపుగా 88,27,000 రేట్లు అవుతుంది. ఇదే సెన్సెక్స్లో మ్యూచువల్ ఫండ్ 1,00,000 రూపాయలు పెట్టి ఆ రోజున కొన్ని ఉంటారు అనుకుందాం. మ్యూచువల్ ఫండ్ 1,00,000 రూపాయలు పెట్టి ఆ రోజున కొన్ని వదిలేశారు. 46 సంవత్సరాల తర్వాత ఈ 15.52 చేంజ్ వచ్చింది కదా, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 7,62,00,000 అయ్యేది బాస్. మ్యూచువల్ ఫండ్ అప్పుడు లేదు కదా, ఓకే, అప్పుడు స్టాక్స్ ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్ వితిన్ 5-6 ఇయర్స్లోనే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడే పెట్టున్న 6 కోట్ల నుంచి 7,62,00,000 దాకా అయ్యేది బాస్. సో ఏది ఎక్కువ రేటు పెరిగింది ఇప్పుడు మీరే చెప్పండి. ప్రాక్టికల్గా మీ కళ్ళ ముందు నా రీసెర్చ్ని మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఒకటేమో 88 లక్షల దగ్గర ఆగిపోయింది. నువ్వు సేఫ్టీ రిటర్న్స్, అద్భుతమైన రిటర్న్స్ అంటుందేమో 88 లక్షల దగ్గర ఆగిపోయింది. ఇంకొకటేమో 7,62,00,000, అదే 1,00,000 రూపాయలు 7,62,00,000 దగ్గర ఆగింది. కొంచెం మైండ్ సెట్ మారాలి కదా. లాంగ్ రన్లో చూడండి, 46 సంవత్సరాలు ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు? అప్పటిదాకా ఉంటుందా, పోద్దా, తినేది ఎవడు, అవన్నీ తర్వాత విషయం. తినేటోడు ఎవడు, పోయేటోడు ఎవడు అంటే ఏమో మీ మనవళ్ళు తింటారేమో, నీ కొడుకులు తింటారేమో. సో మీ తాతో మీ నాన్నగారు 79లో కనుక 1,00,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్లో పెట్టుంటే ఈ రోజున 2 కొడుకులు ఉంటే లేదా 3 కొడుకులు ఉంటే 7 కోట్లు 3కి పంచి ఉండేవాడు కదా. పిల్లలకు పనికొస్తాయి కదా. క్యాలిక్యులేషన్స్, గోల్డే కరెక్ట్, మ్యూచువల్ ఫండే రాంగు, ఇలాంటి పిచ్చి క్యాలిక్యులేషన్స్ అన్ని భలే చెప్తూ ఉంటారు బాస్, వితౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. నోటికి ఏదో వస్తుందా అనేయడమే కదా.
ప్రాక్టికల్ నాలెడ్జ్ చూడండి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ అని నేను అన్నాను, నీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ కూడా ఉండాలా. కానీ మ్యూచువల్ ఫండే రాంగ్ అంటే మాత్రం కరెక్ట్ కాదు కదా. కంటి ముందు రిటర్న్స్ కనపడుతున్నాయి కదా, ప్రాక్టికల్గా లెక్క కనపడుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, కొద్దిగా మైండ్ సెట్ మార్చండి, ఇన్వెస్ట్మెంట్ స్టైల్ మార్చండి. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్ వీటిల్లోనే వెళ్ళకండి. నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ తీసుకురావట్లా, నేను లిక్విడిటీకి ఈజీగా అయ్యే వాటినే చెప్తున్నా. అంటే గోల్డ్ని ఇమీడియట్గా నువ్వు లిక్విడిటీ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ ఇమీడియట్గా నువ్వు లిక్విడిటీ చేసుకో. అంటే గోల్డ్ని ఇమీడియట్గా డబ్బు రూపంలో తెచ్చుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్ ఇమీడియట్గా డబ్బు రూపంలో తెచ్చుకోవచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నా. రియల్ ఎస్టేట్ని ఇమీడియట్గా అమ్మలేం మనం, కాబట్టి దాన్ని పక్కకు పెట్టేసాం. లాంగ్ రన్లో ఈ 2 విషయాలు గమనించండి బాస్. మ్యూచువల్ ఫండ్లో మీరు ఒక 1000 రూపాయలు పెట్టారనుకోండి, ఈ 1000 రూపాయలు 1,00,000 రూపాయలు అవ్వడానికి టైం తీసుకుంటుంది ఒకటి. రెండోది, ఈ 1000 రూపాయలు 800 రూపాయలకు 700 రూపాయలకు కూడా పడిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. నో ప్రాబ్లం, దాన్ని స్టేబుల్గా మార్కెట్లో వదిలేయండి, అదే రికవరీ అవుతుంది. ఎవరికైతే నాకు ఒక 6-7 సంవత్సరాల దాకా డబ్బులు అవసరం లేదు, తక్కువ 6 సంవత్సరాల దాకా నాకు డబ్బులు అవసరం లేదు, తర్వాత రిటర్న్స్ వస్తే చాలు అనుకునేటోళ్ళకి మ్యూచువల్ ఫండ్ బెస్ట్ ఆప్షన్. మీరు ఇప్పుడు గోల్డ్కి వెళ్ళినా రియల్ ఎస్టేట్కి వెళ్ళినా ఒక్కోసారి రేట్లు పడిపోతాయి, తగ్గుతూ ఉంటాయి. సేమ్ అట్లనే మ్యూచువల్ ఫండ్లో కూడా రేటు పెరుగుతుంది, తగ్గుతుంది. నాకు 2 సంవత్సరాల పెళ్ళి ఉంది, 3 సంవత్సరాల పిల్లోడు చదువు ఉంది అంటే మ్యూచువల్ ఫండ్ జోలికి వెళ్ళకండి. మీరు తీద్దాం అనుకుని ఆ 3 సంవత్సరాల్లో మార్కెట్ ఏమైనా డల్ అవ్వచ్చు. నువ్వు పెట్టింది సేఫ్ జోన్లోకి రావాలంటే, నువ్వు 1,00,000 రూపాయలు పెడితే ఇంకో 1,00,000 రూపాయలు రిటర్న్ రావాలంటే నువ్వు ఎంచుకున్న ఫండ్ని బట్టి 5 సంవత్సరాలు పట్టవచ్చు, 6 సంవత్సరాలు పట్టవచ్చు. 6 సంవత్సరాల తర్వాత ఒకవేళ మార్కెట్ పడింది అనుకుందాం, నీకు ఆల్రెడీ 1,00,000 రూపాయలు నీ అసలు అంతే ఉంది, ఇంకొక 1,00,000 రూపాయలు పెట్టుబడి లాభం వచ్చింది. ఈ లాభంలో నుంచి ఏదైనా లాస్ అవుతా ఉంటే లాభాల నుంచి పోద్ది, నీ అసలు సేఫ్ జోన్లో ఉంది. ఇలా కాకుండా సంవత్సరానికి 2 సంవత్సరాలు అనుకోండి, మీ అసలు నుంచి అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది లాస్ అవుతున్నప్పుడల్లా. మళ్ళీ అది రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి మినిమం 6 ఇయర్స్ మ్యూచువల్ ఫండ్లో పెట్టారా సేఫ్ జోన్లోకి వెళ్తారు. 6 కన్నా ముందే అయితే అది కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్, రిస్క్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 6 ఇయర్స్ దాటిందా మీ ఫండ్ చాలా సేఫ్ జోన్. అది ఎన్ని సంవత్సరాలు ఉంచగలిగితే అన్ని సంవత్సరాలు ఉంచండి. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.